హాయ్ గుడ్ మార్నింగ్. టుడే రెసిపీ వచ్చేసి మునక్కాయ సాంబారు. ఈ మునక్కాయ సాంబార్ని మనం కుక్కర్లో ఎలానో చేసుకుని చూద్దాము. దీనికి కావాల్సినవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఆయిల్ వేసి మనం కట్ చేసుకునేవి మునక్కాయలు, టమాటాలు, సొరకాయ, క్యారెట్ ఇవన్నీ వేసి పోపులో వేసి మగ్గించాలి. ఆనియన్ కూడా వేసి మగ్గించాలి. ఉప్పు వేసి కొంచెం మగ్గిపోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఇవి కొంచెం మగ్గిపోయాయి అనుకున్నప్పుడు మనం పప్పుని ఉడకపెట్టి పక్కన పెట్టుకుంటాం కదా, ఆ పప్పులోకి మనం ఒక బిగ్ లెమన్ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని దాని నుంచి వచ్చిన రసాన్ని ఆ పప్పులోకి పోయాలి. ఆ చింతపులుసు ఆ పప్పును రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ సెకండ్ టైం కూడా వాటర్ పోసి బాగా పిసికేసి ఆ చింతగుజ్జును తీసుకోవాలి. ఇలా పప్పు చింతపులుసు రెడీ అవుతుంది, పక్కన పెట్టుకోవాలి. దీంట్లో కొంచెం సరిపడా కారం అండ్ సాంబార్ పొడి ఒక 2 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి తీసుకొని వేయాలి. టూ బిగ్ టేబుల్ స్పూన్ సాంబార్ని తీసుకొని దీంట్లో వేసి కలిపేయాలి. తర్వాత దీంట్లోకి సరిపడా ఉప్పు వేసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న పప్పు చింతపులుసు ఉంది కదా, అది దీంట్లోకి పోయాలి. కుక్కర్లో ఎందుకు చేస్తున్నామంటే ఆ ముక్కలు అనేవి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. అందుకే ఈ సాంబార్ అనేది కుక్కర్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక లెమన్ సైజ్ అంతా బెల్లం కూడా వేసి కుక్కర్ పెట్టేసి మూత పెట్టేసి 1 విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. 1 విజిల్ వచ్చేసింది. ఆ విజిల్ వెంటనే తీసేయకూడదు. ఒక 2 మినిట్స్ ఆగి ఆవిరంతా పోయేదాకా తీసేయాలి. మళ్ళీ ఒకసారి గ్యాస్ వెలిగించుకొని దీంట్లో కొంచెం కరివేపాకేసి ఒక 2-3 మినిట్స్ ఉడికించాలి. అప్పుడు మనకి సాంబార్ రెడీ అయిపోతుంది. యమ్మీ యమ్మీ సాంబార్ రెడీ అయిపోతుంది. ఒకసారి ఇలా కుక్కర్లో చేసి చూడండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.